దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈ రోజు మనకి ఇస్తున్న వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. మీరు నా నామమున నన్నేమి అడిగినను మీకు అనుగ్రహించు. యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, యేసుక్రీస్తు వారు స్వయంగా పలికిన మాట. నా నామమున మీరు నన్నేమి అడిగిన మీకు దయచేతును అని చెప్తుంది. ఆయన అనుగ్రహించువాడు, ఆయన సమస్తమును అనుగ్రహించే దేవుడు. మనం ఆయన నామంలో ప్రార్థించినప్పుడు, మనం ఆయన నామంలో వేడుకున్నప్పుడు ఆయన మన అవసరతలన్నీ తీర్చే దేవుడు, మనకు సంతోషము సమాధానము అనుగ్రహించే దేవుడు. మనం ఏది అడిగినా సరే ఆయన మనకు అనుగ్రహిస్తాను. మనం ధైర్యంగా ఆయన అడుగుతాం. ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళి, దేవా నేను ఈ అవసరతలో ఉన్నాను, నేను ఈ కష్టంలో ఉన్నాను, నేను ఈ సమస్యలో ఉన్నాను ప్రభువా, నాయన నాకు ఇది కావాలి అని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని అడిగినట్లయితే యథార్థ హృదయంతో విశ్వాసంతో మనం అడిగినప్పుడు ఆయన తప్పనిసరిగా మన హృదయ వాంఛలను తీర్చి మనల్ని ధన్యులుగా చేసే దేవుడై ఉన్నాడు. అట్టి దేవుడు మనకు అనుగ్రహింపబడినందుకు దేవునికి స్తుతి చెల్లిద్దాము, ఆయన మహిమపడతాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.